బ్యాంకుకి ఒకడు వీక్లీ కలెక్షన్స్ చేసి వారానికి 10 లక్షల రూపాయలు కడతాడు. దాన్ని మీరు కొట్టేసండి సార్. ఇప్పటికైంది చాలదా? వాడి తలను తీసేయమంటావా? టెన్షనా? మీ తలలు తెగిపోయినా పర్వాలేదా? తెరికి ఎంత పెద్ద కష్టం వచ్చి పడిందిరా మనకి. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. ఏ బ్యాంక్ అది పంతులు? అంబులెన్స్ ఫోన్ చేయండి. అంబులెన్స్ కి త్వరగా. శభాష్. మీటర్ అంటే ఇదేనయ్యా. ఆటో టాక్సీలకు కూడా ఈ మీటర్ లేదు. మీరు దాన్ని దాటేశారు. లేవాలంటే మీదేనయ్యా. ఇది ఇలాగే మెయింటైన్ చేయండి. ఏం చేస్తారు? మెయింటైన్. సార్, కేసు నమ్మకం లేదా? మీరెవ్వరూ నమ్మరని నాకు తెలుసు. మీరు పెద్ద జాకీలని నాకు ముందే తెలుసయ్యా. నేను ఆల్రెడీ కోర్టు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి పెట్టాను. మీరు రేపు సరిగ్గా 12 గంటలకు కోర్టుకు హాజరు కావాలి. మీరు ఫ్రీగా ఆడుకుంటూ వెళ్ళిపోవాలి. అలా చేస్తాను. ఏం చేస్తాను? మేమంతా ఫ్రీగా ఆడుకునేలా చేస్తారు అదన్నమాట. ఎస్ సార్, ఆ ఐ విట్నెస్ అన్నారే అది? చెడు ఎన్నడూ చెయ్యొద్దు, చెడు ఎన్నడూ మాట్లాడొద్దు, చెడు ఎన్నడూ చేయకూడదు. ఈ 3 నేను చేశాను. కంటిదానం మహాదానం అన్నారు. ఐ విట్నెస్ గా వచ్చిన వాణ్ణి ఎంత కష్టపడైనా ఒప్పిస్తాను. లేదంటే తెలివిగా తప్పించేస్తాను. ఏమైందయ్యా అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? సార్, రాయిలో దేవుడు ఉంటాడు అంటే నమ్మలేదు సార్. నేనే మీకు దేవాలయం కట్టి నా చేతుల్లో కర్పూరం వెలిగించి పూజించుకుంటాను సార్. అంతకంటే ముందు మీరందరూ చేయాల్సిన పని ఒకటి ఉందయ్యా. కోర్టు మిమ్మల్ని ఫ్రీగా వదిలేసింది అనుకో. అయితే మీ మీద ఉన్న అనుమానం పరిహారం కావడానికి పోలీసులకు నేనే మిమ్మల్ని అప్పగిస్తా. అక్కడ వాళ్ళు అలా ఇలా 4 తట్టినా నోరు మాత్రం విప్పద్దు. ఎక్స్ట్రాలు ఏమైనా చేశారే అనుకో, వాళ్లే మీ గొంతు మీద కాలేసి తొక్కి దేవాలయం కట్టించేస్తారు. నిజం కక్కేదాకా కొట్టండి. అమ్మ తోడుగా మాకు తెలియదు సార్. దేవుళ్ళని అడ్డం పెట్టుకుంటారా మీరు? ఇవన్నీ నమ్మడానికి మాకేమైనా మెంటలా? ఏదన్రాజ్, వీళ్ళు ఇలా చెప్పరు గాని తీసుకెళ్లి తలకింతులుగా వేరా. సార్ సార్, ఏసీ సార్ ఫోన్ చేశారు. కొట్టున్నా కొట్టుకో సార్. ఏంటయ్యా జరుగుతుంది? లాయర్ తీసుకొచ్చి వదిలేశాడు సార్. కాసేపట్లో నిజం కక్కిస్తాను. అదంతా వదిలేసి రింగ్ రోడ్డు మీద బాబా దగ్గరికి రా. అక్కడికి వాళ్ళని తీసుకునిరా. సార్, మరి కోర్టు ఆర్డర్ సార్? కోర్టు కథ వేరు, ఇప్పుడు నా కథ విను. మీరే మాట్లాడకుండా వాళ్ళందరినీ తీసుకునిరా. ఓకే సార్. సార్, అజయ్, వాళ్ళందరినీ వదిలేసాయి. సార్, కోర్ట్ ఆర్డర్ ఏంటయ్యా చెప్తావు? విచారణ ముగించి రిపోర్ట్ ఇస్తేనే కదా. ఆ కుర్రాళ్ల మీద నేను ఊరికే అనుమానపడ్డాను.
ఆ కుర్రాళ్ళు అమాయకులు అని రాసిచ్చేయి. సార్ నిజమేంటో మీకు తెలుసు. సాక్ష్యం ఉందని కేసు ఫైల్ చేశాను సార్. నిజమేంటో పబ్లిక్ అందరికీ కూడా తెలుసు. ఎవడన్నా ఎక్కడన్నా సాక్ష్యం చెప్తాడా? పేపర్లో చదువుకుంటూ స్ట్రైకులు చేస్తూ జీవితం గడిపేస్తారు. వెంటనే వదిలే వాళ్ళనే. థ్యాంక్స్ సార్. సార్ చట్టాన్ని కాపాడాల్సిన మనమే ఇలా చేస్తే. నీ సుభాషితాలన్నీ వినటానికి చాలా బాగానే ఉంటాయ్యా. ఏంటయ్యా తెలిసింది నీకు? ఈ దేశం ఎలా నడుస్తోంది, లంచాలు తీసుకుంటూ ఎంతమంది ఎలా బతుకుతున్నారో తెలిసేంటయ్యా నీకు? ఒక్క ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యాడంటే ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి ఎంత లంచం ఇచ్చాడో నీకు తెలుసంటయ్యా? జనాలు కట్టే ట్యాక్స్ ఏ ప్లాన్కు వెళ్ళట్లేదు, అంతా వాళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్కే వెళ్తోంది. ఇక మన డిపార్ట్మెంట్నే తీసుకో, సాయంత్రానికి మామూలు తీసుకోవాల్సిందే. నీ నుంచి నాకు, నా నుంచి పై వాళ్లకు, వాళ్ళ నుంచి ఇంకా పై వాళ్లకు, చివరికి ఇంటికి పెద్ద మనుషులింటికి పోతుంది. ఇక్కడ ఎవరో ఎవరిని ఉద్ధరించట్లేదు. అందరూ వాళ్ళ ఇల్లు, వాళ్ళ జాతి, వాళ్ళ దేవుడు అంటూ ఊగులాడే వాళ్లే. గమ్మును ఎందుకిదంటూ తలుపుకుంటూ సేద్జిని కలిస్తే 4 కాసులేస్తాడు. తీసుకో. వద్దు సార్, గవర్నమెంట్ నాకు జీతం ఇస్తుంది. దేశంలో ఉన్నోళ్ళంతా ఈ జీతం మీద బతికేస్తున్నారా? ఇంట్లో కనీసం తాగడానికి గంజికి లేక ఫీల్డ్కి వచ్చినోళ్ళా? నిజమే కావచ్చు సార్, కానీ నాకు అవసరం లేదు. ఏయ్ అజయ్, ఆ కుర్రోళ్ళు చెడ్డోళ్ళు కాకపోతే ఆ చెత్త నా కొడుకు ఎందుకు కావాలంటాడు? ఎందుకు మర్డర్ అయింది ఎవడయ్యా? ఏంటి మహాత్మా గాంధీయా? ఎవడో ఒక క్రిమినల్ గాడు. వాడిని అసలు మనమే షూట్ చేసి పారేయాలి. వదిలేసాం. ఆ కుర్రోళ్ళు వేసేసారు, రేపు వేరే వాళ్ళు వీళ్ళని వేసేస్తారు. దీనికి నువ్వెందుకయ్యా పొరపాటు చేసుకుంటావు? నాకు టైం అయింది, వస్తా. మేరా నామ్ శాంతిలాల్. నావి 40 కోట్లు మార్కెట్లో పెట్టాను. కచ్రా నా కొడుకులు వాపస్ అడిగితే నకరాలు చేస్తున్నారు. మీరు నా డబ్బు వసూలు చేసిచ్చారంటే మీకు 25% అంటే 10 కోట్లు ఇస్తాను. మీ దగ్గర ఆ పవరు జోషు ఉందని ఆ ఏసీపీ నాకు చెప్పాడు. ఇప్పటికీ 1,00,000 అడ్వాన్స్. ఇవి మీ సేఫ్టీకి. ये मेरा लिस्ट है, सब नमकारामों का फोन नंबर एड्रेस सब इसमें लिखा है. कौन कौन कितना देने का पूरा इसमें लिखा है. మీకేదైనా కావాలంటే నన్ను అడగండి, నేను ఇస్తా. లేకిన్ వసూల్ ఏమాత్రం ఆపొద్దు. ఆ డబ్బు నీది కాదు సేటు, మాది. అలా వసూలు చేస్తా.